నువ్వు మోసం చేసి ముఖ్యంగా ఆడపిల్లలు చూడాలి. నా కుటుంబం బాగుండాలి అని కోరుకునే ఏ ఆడపిల్లకన్నా ఒకటే చెప్తా, నువ్వు రాఖీ కట్టబోయే ముందు ఆ దేవుడికి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? హాయ్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్న అందరూ ఈ వీడియో చూడాలి, తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఆడపిల్లలు చూడాలి. రక్షాబంధన్ అంటే ఒక అన్న తమ్ముడి క్షేమం కోసం తాయెత్తు లాంటిది రాఖీ కడతారన్నమాట. వాళ్ళు కట్టినా కట్టకపోయినా వాళ్ళు తలుచుకుంటే ఎలా అయినా హ్యాపీగా ఉండగలుగుతారు. కుటుంబం బాగుండడం అంటే నా కుటుంబం మాత్రమేనే కాదు, అవతల వాళ్ళ కుటుంబానికి మన వల్ల ఏ హాని జరగకూడదు అని కూడా కోరుకోవాలి. నా అన్న క్షేమంగా ఉండాలి, నా తమ్ముడు క్షేమంగా ఉండాలి అని చెప్పి నువ్వు వెళ్ళి ఈ రోజు సందర్భంగా వెళ్ళి రాఖీ కడతావు, చాలా సంతోషంగా కడతావు. గుర్తుందా నీకు? నువ్వు మోసం చేసి ప్రేమించానని నమ్మించి వేరే ఓడితో వెళ్ళిపోయి వాడి మనసుని చంపేశావే. వాడికి కూడా ఒక అక్క చెల్లి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాడి క్షేమాన్ని కోరుకుంటారు. అలాగే నీకు తమ్ముడు అన్న ఉంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళ క్షేమం గురించి ఈరోజు రాఖీ కట్టేస్తావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ప్రాణం కంటే ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో, ఎలా భరిస్తాడో అని సేమ్ అదే నేను అడుగుతున్నా. ఒకవేళ మీ అన్న క్షేమం కోసం వెళ్ళి నువ్వు రాఖీ కడుతున్నావు కదా, మీ అన్నని కూడా నీలాగే ఒక అమ్మాయి మోసం చేస్తే నువ్వు కట్టిన రాఖీకి విలువ ఉంటుందంటావా? వాడు క్షేమంగానే ఉంటాడంటావా? వాడు హ్యాపీగా ఉంటాడంటావా? సరే, కానీ నువ్వు రాఖీ కట్టబోయే ముందు ఆ దేవుడికి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు నన్ను మోసం ఎలా చేశావో మీ అన్న తమ్ముళ్ళని కూడా ఏదో ఒక అమ్మాయి నీలా మోసం చేయకూడదని కోరుకో. నువ్వు కోరుకోవాల్సింది ఒకటే, నేను మోసం చేసినట్టు మా అన్న తమ్ముళ్ళని ఏ అమ్మాయి మోసం చేయకూడదని. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ అన్న కూడా నాలాంటి ఒక అబ్బాయే కాబట్టి. ఒక అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక అబ్బాయిగా నాకు కూడా తెలుసు కాబట్టి.